ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం. ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మందిని తొలగిస్తున్నాం. వైసీపీ హయాంలో అక్రమ నియామకాలు జరిగాయి. వైసీపీ నేతల సిఫారసులతో అడ్డగోలు నియామకాలు. ఎక్కువ మందిని అవసరం లేకుండా నియమించారు. వంట మనుషులు, డ్రైవర్లను ఫైబర్ నెట్లో ఉద్యోగులుగా నియామకం. వైసీపీ నేతల ఇళ్లలో వంట మనుషులు, డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. డ్రైవరు ఇతను ఆఫీస్కి రాడు, ఇతను ఆఫీస్లో 10 రోజులు వస్తాడు, ఇతను 30 రోజులు వస్తాడు, బాగా చేస్తాడు, కానీ అపాయింట్మెంట్ లెటర్ లేదు అని ఇవన్నీ సెక్రటరీ చేయదలుచుకోలేదు. టోటల్ నెంబర్ ఇది. అపాయింట్మెంట్ లెటర్స్ ఉన్న వాళ్ళలో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నారు కొంతమంది, వాళ్ళను కూడా కొంతమంది తొలగిస్తున్నాం. అపాయింట్మెంట్ లెటర్లను పూర్తి తొలగిస్తున్నాం. అపాయింట్మెంట్ లెటర్ ఉండి నేను చెప్పా కదా, ఇక్కడ తింటూ వేరే వాళ్ళ ఇంట్లో పనిచేస్తే, ఇప్పుడు మీరున్నారు పత్రిక నుంచి వచ్చారు కదా, మీరు జీతం తీసుకుంటూ వేరే పత్రికలో పనిచేస్తారా? చేయరు కదా. వేరే మీడియా సంస్థ దగ్గర పనిచేయరు కదా, లేదా వేరే ఉద్యోగం చేయరు కదా. ఇక్కడ జీతం తీసుకుంటే ఆ సంస్థకే పనిచేస్తారు. సో మీకు అపాయింట్మెంట్ లెటర్ ఉండొచ్చు, కానీ వేరే దగ్గర పనిచేస్తే ఎంటర్టైన్ చేయమంటారా? నేను అదే ప్రజలను కూడా కోరుకునేది, మేమేదో కక్షతోటో దురుద్దేశంతో చేయట్లేదు. ఈ తప్పు జరిగిందనే విషయం నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత నా దృష్టికి వచ్చింది. దృష్టికి వచ్చిన తర్వాత వాళ్ళు రోడ్డున పడతారని చెప్పేసి నేను ఉంచమంటారా? చెప్పండి మీరు. ఫీలింగ్ ఏంటండి? అదే కదా అడిగారు వాస్తవం. మళ్ళీ డౌట్ ఏముంది? అందులో క్వశ్చన్ మార్క్ ఏముంది? ఎవడైనా చెప్పండి, ప్రపంచంలో ఏ సంస్థ అయినా సరే ఇలా ఉద్యోగుల్ని, ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, విజయసాయి రెడ్డి గారు వాట్సాప్ ద్వారా ఒక లీగల్ డిపార్ట్మెంట్ పెట్టారని చెప్పేసి. ఎక్కడైనా జరుగుతుందా? ఒక మెసేజ్ ద్వారా. సరే, ఆయన మెసేజ్ పెడితే పెట్టాడు. ఇక్కడున్న ఎండీ ఏం చేశాడు? దాన్ని కనీసం ప్రాపర్గా నేను ఏమంటానంటే, నేనే చెప్తున్నాను, కనీసం రెగ్యులరైజేషన్ చేసుకోవాలి కదా. అంటే అంత కొవ్వా? ఏమనాలి మరి? అంటే లెక్కలేనితనం. మమ్మల్ని ఎవడు అడుగుతాడు? అడగకూడదు. ఒక తప్పు జరిగితే అడిగారు, కనీసం తర్వాత రెగ్యులరైజ్ చేసుకుంటారు. కనీసం రెగ్యులరైజ్ కూడా వీళ్ళు చేసుకోలేదు. ఏమందామని చెప్పనని మీరు ఇందాక అడిగారు, మీరు చెప్పండి. ఒక్క నిమిషం. ప్లీజ్. నేను చెప్పే కదా, ఎవరిని స్పేర్ చేసే లేదంటున్నా కదా. ఎండీ అసలు ఫస్ట్ మిస్టేక్ ఎవరిది? ఎండీ గారిది కదా. ఆయన ఫోర్స్ చేస్తే చేస్తారు. ఆయన డబ్బులు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? హెచ్ఆర్ ఇస్తాడా? అకౌంటెంట్ ఇస్తాడు డబ్బులు? చెక్కు సైన్ చేసేది ఎవరు? మీరు ఏం చేస్తారా? ఇప్పుడు మీరే టీవీ, మీరు క్రైమ్, మీ ఎండీ మిమ్మల్ని పంపించేస్తే మీరు వస్తారా రారా? హ్యావ్ టు ఫాలో ఈజ్ ఇన్స్ట్రక్షన్స్ కదా. వైల్ ఈజ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఈ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద డ్యూ ప్రాసెస్. నేనేమంటానంటే, అన్డౌటెడ్లీ మీరు చెప్పినట్టు వీళ్ళని కూడా బాధ్యులను చేస్తాం. బట్ మార్జిన్ ఎక్కడ అంటాను? వాళ్ళ మీద అంటే లీగల్గా చర్యలు తీసుకోలేము. ఇప్పుడు నోటి మాట ద్వారా చదువుతారు, పెట్టుకోవాలా లేదన్నది నా ఉద్దేశం. ఇప్పుడు నాకు మీరు ఫోన్ చేస్తారు, మీరు పరిచయం అండి, సార్ జీవీ రెడ్డి గారు మనకి ఎప్పటి నుంచో పరిచయం, ఒక ఎంప్లాయీని ఒక అతన్ని పంపిస్తాను తీసుకోమంటే మీరు పంపించారు. ఆ తర్వాత నేనేం చేయాలి? అతను ప్రాపర్గా ఈ ఉద్యోగానికి సరిపోతుందా లేదా ఒక ఇంటర్వ్యూ పెట్టి ప్రాపర్గా ఒక ఆఫర్ లెటర్ ఇచ్చి దాన్ని అతను యాక్సెప్ట్ చేసిన తర్వాత అగైనెస్ట్ దట్ ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి ఆ తర్వాత ప్రొబేషన్ పీరియడ్ అనేది ఒక 6 నెలల సంవత్సరం పెట్టి ఆ తర్వాత ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ చేయాలి. ఇది కదా ప్రాసెస్. ఎమ్మెల్యే చెప్తాడు, ఎంపీ చెబుతాడు. నేనేం వాళ్ళు కరెక్ట్ వాళ్ళని పంపించారని చెప్పను, కాబట్టి లీగల్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేము. కాకపోతే వాళ్ళు పంపించేటప్పుడు కూడా చూసుకొని పంపిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎస్, ఓపెన్గా చెప్పండి పేరు, మొహమాటం దేనికి ఇందులో? కానీ నాకు తెలిసింది అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన హోటళ్ళు పెట్టుకుంటాడా లేకపోతే ఇంకో బిజినెస్ చేస్తాను మాకు అనవసరం సార్. నీ దాంట్లో అయితే ఇలా చేస్తామని అడుగుతున్నాను నేను. అన్నీ వస్తాయి సార్ మీకు. నెక్స్ట్ మీకు 15 డేస్ నెలకు ప్రెస్ మీట్ ఇస్తాను. మొత్తం విత్ ఆధార్ ఇప్పుడు వచ్చింది కదా, ఇవన్నీ కూడా మేము ఇప్పుడు చూడు ఎంప్లాయీ లిస్ట్ ఎలా వచ్చింది, నేము, వాళ్ళ డిజిగ్నేషను, ఏ డిపార్ట్మెంటు, వాళ్ళ కోడు, డేట్ ఆఫ్ అపాయింట్మెంటు, ఎవరు రెఫరెన్స్ ద్వారా వచ్చారు, వెదర్ దేవ వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఉందా లేదా, లేదు, వాళ్ళ జీతం ఎంత, మొత్తం తయారు చేశాం కదా విత్ ఆల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. రేపు నేను చెప్పినవి కూడా సైఫనింగ్ అయిందా, మనీ లాండరింగ్ అయిందా, మొత్తం కూడా విత్ ఆల్ స్కామ్స్ కూడా ఇస్తాం కదా ఈ సంస్థలో. ఎంత స్కామ్స్ కాకపోతే 2160 కోట్ల అప్పుకి వెళ్తుందండి ఇది. ఆల్రెడీ మళ్ళీ ఈక్విటీ డబ్బులు వచ్చినాయి, 2160 కోట్లు అప్పులు పెట్టున్నారు, మళ్ళీ ఆల్రెడీ పేమెంట్ చేస్తున్నారు. పోనీ వర్కులు కనపడుతున్నాయంటే కళ్ళ ముందు దివాలా తీసింది.
ఏం మొహమాటం ఏమున్నదిలో సైఫనింగ్ చేసి ఉంటారు. చేయకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? మీ ఉద్యోగం ఎంత, మీ జీతం ఎంత, మీకు ఆస్తులు ఎంత, దీనికి ముందు ఎంత ఆస్తులు, దాని తర్వాత ఆస్తులు ఎంత, బినామీ పేరుతో ఉంటే తెలియదా? ఓ పద్ధతిగా ఆర్గనైజేషన్ నడపాలి. ప్రభుత్వ రంగ సంస్థ కదా, నీ ఇష్టం వచ్చినట్టు అధికారం ఉంది కదని చెప్పేసి చేతులు కలిపేసి అధికారులు ఆ రోజున ఎమ్మెల్యేలు ఎంపీలు చేతులు కలిపి నడుపుతూ ఇట్నే తయారవుతాయి ఏ ఆర్గనైజేషన్ అయినా సరే. ఎమ్మెల్యేలు ఎంపీలు అంతే అందరూ. ఇప్పుడు అడుగుతున్నారు, మమ్మల్ని కూడా అడుగుతున్నారు కదా. వాళ్ళని అడిగినట్టే ఆ రోజు ఆ ప్రభుత్వం అడిగినట్టు ఇప్పుడు మా ప్రభుత్వం కూడా మమ్మల్ని అడుగుతారు. అడగడానికి నేను తప్పు పట్టను. మేము ప్రాసెస్ చేసేటప్పుడు ప్రాపర్గా చేయాలంటాను. అది నా ఉద్దేశం. ఎస్, ఎగ్జాక్ట్లీ. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే వచ్చిన వాళ్ళందరూ, ఆ పార్టీ అఫిలియేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు. నేనేమంటే అడిగారు, అది కూడా నేను తప్పు పట్టట్లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళకు మేము వ్యతిరేకము, వాళ్ళని తీసేయాలని నా ఉద్దేశం కాదు. తీసుకోవడానికి నేను తప్పు పట్టట్లేదు. ప్రాసెస్ ఫాలో అయిన అంటున్నాను నేను అనేది. వచ్చిన అతని చేత పని చేయించండి అంటున్నాను. స్కిల్ డెవలప్ చేయించండి. తనకు ఉపయోగపడుతుంది, సంస్థకు ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు నడి రోడ్డున పడ్డారు, అడిగింది నడి రోడ్డున పడ్డారు. మరి ఎవరు తప్పు? వాళ్ళు నిజంగా ఇది మంచి బ్రహ్మాండమైన సంస్థ, వాళ్ళు చేరే విధానం ఎట్లా చేరినా కూడా దీనిలో పర్ఫెక్ట్ ఇచ్చిన వర్క్ నేర్చుకున్నా కూడా మేము 30 ఏళ్ళు వస్తుంటే ఈరోజు బయటికి పోతే 50 ఏళ్ళు వస్తుంది. వాళ్ళకి రోడ్డున పడాల్సిన అవసరం కూడా ఉండదు నిజంగా వాళ్ళు వర్క్ నేర్చుకుంటే. మరి వర్క్ నేర్చుకోకపోతే వాళ్ళ తప్పు, తీసుకోవడం వీళ్ళ తప్పు అంటాను. ఇంకెక్కడ రోడ్డున పడతారు? జెన్యున్ ఎంప్లాయ్ అయితే రోడ్డున పడ్డు, వర్క్ నేర్చుకుంటే 5 ఏళ్ళ తర్వాత ఏంటి సార్ రోడ్డున పడేది? ఇంకా నేర్చుకుంటే రోడ్డున పడరు. సోషల్ మీడియాలో పోస్టులు పెడతలేదు, దాంట్లో బతుకు జరిగే ఉంటుంది. చూస్తే అవసరాలను బట్టి ఇప్పుడు వీళ్ళని తీసాం కాబట్టి 400 ఫిల్ చేయము, వాళ్ళని 400 వైసీపీ వాళ్ళని తీసాను కాబట్టి 400 టీడీపీ వాళ్ళని పెట్టాలని రూల్ కాదు అది. అవసరం మేరకు తీసుకుంటాము. అవసరం మేరకు ఇప్పుడు బిజినెస్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం. ఇంతకుముందు మనం చెప్పాం కదా, మొత్తం కంప్లీట్గా రివైవల్ చేస్తున్నాం ఆర్గనైజేషన్ని. రివైవల్ చేస్తూ ఎక్స్పాన్షన్కి వెళ్ళే అందులో భాగంగా అవసరమైన మేరకు తీసుకుంటాం. కానీ కేవలం ఉద్యోగాలకు ఇవ్వడం కోసం మాత్రం తీసుకోము. అర్థం కాలే? అన్ని డిపార్ట్మెంట్ సార్, కంపెనీలోనే యాక్సెస్ ఉంటుంది. ఇంకా ఉద్యోగం ఇంకా డిపార్ట్మెంట్ ఏముంది అసలు? మాకేం 100 డిపార్ట్మెంట్ లేవు. మాకున్నది అన్ని గట్టిగా తిప్పి కొడితే 10 డిపార్ట్మెంట్ ఉంటాయి. అంటే వాళ్ళకు 15 రోజులు టైం ఇచ్చినాము. ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే డెఫినెట్గా మేము నోటీసులు ఏం చెప్పాము దాని ప్రకారం విల్ డూ దట్ ప్రాసెస్. డ్యూ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మిగతా మేమేమో డైరెక్ట్ కేసు యాక్చువల్గా దట్స్ ఎ ఫిట్ కేస్ ఫర్ ఫైల్ ఎఫ్ఐఆర్. యాక్చువల్గా చెప్పాలంటే వర్మ గారి విషయంలో కొల్యూజన్ ఉంది, రాంగోపాల్ కొల్యూజన్ ఉంది. అధికారులు కావచ్చు, ఆయన కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, కుట్రలో భాగంగా కొల్యూడయ్యి ఆ డబ్బులు సైఫరింగ్ చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఆ రోజు ఇంకా ఏదో ఒక 10-15 సినిమాలు ప్లాన్ చేశారంట. ఏది? చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వ్యతిరేకంగా వాళ్ళ క్యారెక్టర్ని కించపరుస్తూ ప్రభుత్వ ధనంతో సినిమాలు తీసి కించపరచాలని కూడా ప్లానింగ్లు ఉందంట. అధికారం మారడంతో కుదరలేదు, డబ్బులు చేసిపోయారు. ఇట్స్ ఎ ఫిట్ కేస్ ఫర్ ఫైల్ ఎఫ్ఐఆర్. కానీ నేను చేయలేదు, ప్రాపర్ టైం ఇచ్చాను, 15 డేస్ టైం ఇచ్చాను. కొంతమంది ఉంటున్నారు 1,10,00,000కే అంత పెద్దోళ్ళకి నోటీసు పంపిస్తావు అన్నారండి. అరే మరి అంత పెద్దోళ్ళు 1,10,00,000 ఎందుకు తీసుకున్నారు మరి? అఫ్కోర్స్ సరే, అది ఇంకో సబ్జెక్ట్. అది నేనేమన్నా తెగ బాధపడిపోతున్నట. కొంతమంది ఇంత చిన్న అమౌంట్కి పంపించారంటే మన అంత చిన్న అమౌంట్ కకృతి పడింది ఎవరు? వాళ్ళే కదా. రెండోది అవమానకరంగా ఉందట. ఏం మరి లోకేష్ గారిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అత్యంత అవమానకరంగా మీరు పోస్టులు పెట్టినప్పుడు వాళ్ళకి అవమానం అనిపించలేదా? నువ్వు తీసుకున్న డబ్బులకి, అవుట్ ఆఫ్ ద వే తీసుకున్న డబ్బులకి నోటీసులు ఇస్తే మీకు అవమానం అనిపిస్తే మరి ఏ పాపం చేయనీకు వాళ్ళని, నీతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు మీరు ఏ స్థాయిలో కించపరిచారు ఆ సినిమాలు తీసి? ఆ ప్రొడ్యూసర్స్కి కానీ డైరెక్టర్కి కానీ తెలియదా? ఒకసారి ఆ సినిమా చూస్తే తెలియదా ఎవరిని ఎవరు అవమానపరిచారో? నోటీస్ వస్తే నీకు అవమానం అని తెలిసిందా? ఏ అధికారిని మీరు ఎందుకంటే ఒకే వ్యక్తిని టార్గెట్ చేస్తారు? లీవ్ ఇట్. ఎనీ అదర్? సో ఈ 410 మందే కాకుండా ఇంకొక 150-200 మంది కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే తొందరపాటు చర్యలు ఉండకూడదని ఇది కూడా మేము ప్రాపర్ వర్కౌట్ చేసిన తర్వాత ఈ డేటాతో వచ్చాము. ఇంకొక 150-200 మంది కూడా ఉంటారు. అవి కూడా ప్రాపర్ వర్కౌట్ చేసి ప్రాపర్గా మళ్ళీ ఇంకొక 15 డేస్కో నెలకో మళ్ళీ వస్తాను. ఆ లిస్టు కూడా మళ్ళీ బయట పెడతాను, మొత్తము చెప్తాను. పూర్తిగా అయితే ప్రక్షాళన తీసుకువైపు వెళ్తున్నాం. నేనేమంటే
కొంతమంది అంటారు సంస్థ పోతుంది కదా ఇంతమంది తీసేస్తుంది. అసలు పోయింది కదా, ఇంకా కొత్తగా పోవడానికి ఏముంది, ఇంతకంటే కిందికి పోయడానికి అయితే అవకాశం లేదు ఇంకా. సో మేము అయితే కదా ఒక స్టెప్ ముందుకెళ్తాం కానీ తప్పితే ఇప్పుడు 400 మందిని రేపు ఇంకొక 200 మందిని మొత్తం 600 తీసినా ఇంతకంటే ఇది ఒక అడుగు అయితే కిందికి పోము. ఎందుకంటే పూర్తిగా భూస్థాపితంలో ఉన్నాం, ఇంతకంటే ఎక్కడికి పోతాం. ఇంకా భయం ఏంటి, ఇంతకంటే ఇంకా ఎవరికి భయపడాలి చెప్పు. ఒకటి గుర్తించడం మీద టెర్మినేట్ చేసినప్పుడు గుర్తించినట్టే కదా, గుర్తించకపోతే ఎట్లా టెర్మినేట్ చేస్తాము. కాకపోతే ఇంకా వాళ్ళ పేర్లు చెప్పడము అది కరెక్ట్ కాదు. అంతవరకు దట్ చాప్టర్ ఈజ్ ఓవర్. ఏదైనా ఉంటే ఫర్దర్ మా ఫైండింగ్స్లో ఇంటర్నల్ ఎంక్వైరీస్లో ఏదైనా జరిగినట్టు తెలిస్తే ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఒకవేళ ఏం లేకపోతే అంతటితో క్లోజ్ చేస్తాం. టెర్మినేట్ చేయడం వరకు ఆ ప్రాసెస్ అయిపోయింది. వాళ్ళ పేరు బయట చెప్పడం యాంటిసిడెంట్స్ అంటే కరెక్ట్ కాదు. అది మీరు తీస్తే నేనేం చేస్తాను, నేనైతే ఇవ్వలేదు కదా. మీరు తీసి మీరు ఫైండ్ అవుట్ చేసి నన్ను అడుగుతారు మొత్తం. మీరు నేను చెప్పింది ఆ రోజు ఇంత మాట, దాన్ని ఇంత చేశారు మీరు అందరు కలిసి. తప్పు చేశారని కదా, అది చెప్తున్నా కదా మరి. ఎనీథింగ్ ఎల్స్ కంక్లూడ్ చేద్దామా? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే ఓకే, సైడ్ యాంగిల్ బాగా వస్తుంది చూస్తున్నాలే. థ్యాంక్ యూ అండి.